అంటే మరలా ఎలా ఎందుకు చెప్పినట్టు అర్థం కాలేదు నాకు. రసవత్యం రసోక్తిష్య పరం దృష్టం నివర్తంతే నిరాహారస్య దేహాన్ని నిరాహారం చేసినంత మాత్రం చేత రసం ఇంకా మిగిలి ఉండిపోతుంది. ఆయన సాక్షాత్కారం కలిగితే కానీ ఆ రసం పోదు, వాసన ఉంటుందని మరలా ఎందుకు చెప్పినట్టుంటారు. ఇంకా ఇదే అన్ని కార్యాలు తానే చేస్తున్నాడు కదా, ప్రత్యేకించి ఈయనకి సత్తా ఏమీ లేదు కదా, అలా రసం ఎందుకు మిగులుతుంది అనేది వాసన సంస్కారం. పెట్టేయడం కూర్చొని అక్కడ కృష్ణుడు కానీ అర్జునుడు కానీ మాట్లాడుతున్నారా? వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో నేను మాట్లాడితే చెప్పుకుంటే ఏర్పడాలి కదా. లేదండి, ఏదో సమయంలో పరిస్థితి జరగట్లేదు. మీ దృష్టి మీ చూపు పేజీ తెచ్చి దాని మీద పడితే అప్పుడు కథలకు వస్తుంది. కృష్ణుడిలోనైనా అర్జునుడిలోనైనా కురుక్షేత్రంలోనైనా అప్పుడు ఈయన అడుగుతుంటాడు, ఆయన చెప్తా ఉంటాడు. కాబట్టి కృష్ణుడికి అర్జునుడికి కురుక్షేత్రానికి ఎవడు అక్కడ ప్రాణం పోసి ఎవని చూపు పడితే అదే ప్రపంచమంతా మేలుకొని చైతన్యవంతమైంది. ఆయన సాక్షాత్కారమే కదా ఎప్పుడు జరుగుతుండేది. ప్రత్యేకించి మళ్ళీ ఆయన సాక్షాత్కారం సకలానికి ఆయన సాక్షాత్కారమే కదా. పరందృష్టాన్ని వర్తంతే అనే మాట అంటే ఉరికేదో సందర్భానుసారంగా చెప్తున్నట్టు. అందువల్లనే మనం ఇక్కడ తెలుసు చెప్తుంది. సృష్టి యొక్క వయస్సు కానీ ఎవరి వయసు కన్నా కానీ నీ మీద 2 ఏళ్ళు తక్కువ ఉంటుంది. ఎప్పుడు నీకన్నా ఎక్కువ వయసు కలిగింది లేదు, నీకన్నా తక్కువ వయసు ఉండేది కూడా లేదు. నీకెంత వయసు అంటే మీ వయసు ఏంటంటే మిమ్మల్ని తెలుసుకునేది లేదా చూసేది అది ఎంతసేపు చూస్తే అంతసేపు వయసు, దేశము కాలము జరుగుతుంది. ఉన్నదాన్ని బట్టి చూడటం కాదు, అది చూడటం వల్ల ఉండటము జరుగుతుంది. దేశకాలములు ఉండి చూపు వాటిని చూడటం కాదు, చూపులోనే దేశకాలములు ఉన్నాయి. చూడడం ద్వారానే దేశకాలాలు ఏర్పడుతున్నాయి. మనం ఏర్పడి ఉండి లేకుండా పోయి అన్ని జరుగుతుంది. చూడడంలోనే చూపు సదా ఉంటుంది. ఈ చూపులోనే ఆ సకలము ఉండదు. 3 లోకాలు 3 కాలాలు ఆ చూపులోనే పట్టయ్యని జీవుడు, పట్టయ్య యొక్క ప్రపంచము, పట్టయ్యకు వచ్చే దైవము అన్నిటికీ ఆశ్రయము ఉండేది ఆ చూపులో. ఇవి ఉండే లేకపోయినా చూపు ఉంటుంది కానీ చూపు లేకపోతే వీళ్ళు ఏ దేవుడు అవుతుంది. అన్ని దివ్య దృష్టి అన్నాడు. దృష్టి దివ్యమైనది. అంతేగాని మనం చూసే చూపు ఒకటి, మళ్ళీ మనం చూసేదానికి దివ్య దృష్టి అది ఇంకొక చూపు ఒకటి. నీళ్ళు ఉండేది దివ్య దృష్టి. ఆ దృష్టిలో ఉన్నాయి సకలం. చూసేవాడు చూపులు అన్నీ చూడబడేటివి అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ సృష్టి స్థితి లయాలనేవి ఎప్పుడో ఒకప్పుడు జరిగిపోవడం కదా, ఎప్పటికప్పుడే జరుగుతూ ఉన్నాయండి. ఎప్పటికప్పుడే సృష్టి, అప్పటికప్పుడే స్థితి, అప్పటికప్పుడే లయ అనేది ఏదో ఒక ప్రాసెస్గా తయారు చేసి పెట్టేసింది. జరగని దానిలో నుంచి జరగని దానిలోనే జరిగేటివన్నిటికీ ఉనికి ఉండేది.
జరగని దానిలోనే జరిగే వాటి అన్నిటికీ ఉనికి ఉండేది. జరుగుతూ ఉన్నదని నేను ఎట్లా చెప్తున్నాను? కాలాన్ని బట్టి చెప్తున్నారు. కాలం ఉండేదే దీనిలో ఉండేటప్పుడు దీన్ని జరుగుతూ ఉండేదని ఎట్లా చెప్తారు? జరగటం లేదని ఎట్లా చెప్తారు? కాబట్టి తన ఉనికి, నేను అనబడే సుబ్రహ్మణ్యం యొక్క ఉనికి, నా ప్రపంచం అనబడే ప్రపంచం యొక్క ఉనికి, నా దైవం అని చెప్పబడే దైవం యొక్క ఉనికికి, అన్ని ఉనికులకు నా ఉనికే కాదు. అక్కడ నా ఉనికి అంటే సుబ్రహ్మణ్యం యొక్క ఉనికి కాదు. ఉనికికే అది స్వయం, అది దానికి ఉనికి అనే పేరు కూడా చల్లదు. దీన్ని ఇక్కడ ఈ ఉనికిని బట్టి దాన్ని ఉనికి అనాల్సి, ఈ జ్ఞానాన్ని బట్టి దాన్ని జ్ఞానం అనాలి. దాన్ని చెప్పాలంటే ఒకటే శబ్దాలు లేకంతా భగవాన్ చెప్తూ నేను ఉంటాను. దానికి ముందు ఒక అక్షరం చేసేదానికి లేదు, వెనక ఒక అక్షరం చేసేదానికి లేదు. ఇంకొకటి రూపంలో మనం దేవుడి కొలుస్తాడు. ఈ సాక్షాత్కారం అయితే ఈ జన్మకి ఏం కావాలా అది అంటూ సాక్షాత్కరించినాడు అని అనుకున్నాం. ఆయన అంతే చూడగలుగుతుంది, అంతే చూస్తా ఉన్నాడు. నా కడుపును పుట్టిన బిడ్డను కాసేపు ముద్దులోకి ఒక అరగంట గంట మళ్ళీ తాడు బారేసి వెళ్తా ఉండవు లేచి. అంటే చూడటమే కష్టమైపోయింది. బరువు లాగేది ఇది కూడా కొంత సమయం చూసేసరికి మళ్ళీ అది కష్టంగా తయారవుతుంది, మోసేది కాకపోయినా. లేకపోతే ఉంటే ఎల్లకాలం చూస్తూ ఉంటామని అనిపిస్తుంది. తీరా అది చేతులు ఉండేటప్పటికి కాసేపు చూసేటప్పటికి వీరిపోదు. కాబట్టి అర్థం ఎదురుగా కూర్చొని మిమ్మల్ని మీరు చూస్తూ ఉండండి. మిమ్మల్ని మీరు ఎంతసేపు అయితే చూడగలరు అంతసేపు మాత్రమే దేవుడు చూడాలి అవుతుంటారు. మనకు అందరికీ అన్నిటికన్నా ప్రియమైంది మన ఇదే కదా, మన ముఖమే కదా, మన శరీరం కదా. దీన్ని చూడాలంటేనే కాసేపు తీసుకుంటే అర్థాన్ని వదిలేసేయడం పోచేస్తున్నాం. అంటే దేవుడిని అనిపించింది. కాబట్టి వీళ్ళ మాటలకి వీళ్ళ దీనికంతా భ్రమిసిపోయి అవుపడే ఎందుకు అవుపడుతుంది ఫీలింగ్ కాదు. అవుపడుతుంది 5 నిమిషాల కన్నా ఎక్కువ అవకాశం వీడు బరువు అయిపోతుంది. ఎప్పటికీ కావాలంటే ఎంతసేపు అయితే చూస్తుంది.